నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 14న రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకోనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కంప్లీట్ అయింది. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాల ద్వారా 31,532 కోట్ల పెట్టుబడులు సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీనివల్ల రానున్న రోజుల్లో కొత్తగా 30,750 ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావడం శుభసూచకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగులు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ఏపీ రైతుల పట్ల చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకుపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్న సూపర్ 6 హామీలను అమలు చేయాలన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుకు జగన్ ఎక్స్ వేదిక ద్వారా సూచించారు. 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామని వాపోయారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా కూడా విడుదల చేస్తుందని తెలిపారు. ఇది జరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా 7,802 కోట్లు అందించి అండగా నిలిచి దేశంలో పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొందని, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఇప్పటికైనా మేలుకొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా సమగ్రాభివృద్ధి కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా ఉందని, 2 పంటలకు రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. నల్గొండ మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవి దేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో నిర్మించనున్న దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ప్రదేశాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం నియోజకవర్గంలో కృష్ణానది ఎడమ కాల్వపై నూతనంగా నిర్మించనున్న లిఫ్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్తలపాలెం, వాడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్, తోప్చర్ల లిఫ్ట్ ఇరిగేషన్, కేశవపురం, కొండ్రపాల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు పనులు పూర్తి చేసి 45,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ లిఫ్టుల నిర్మాణానికి 490 కోట్లు విడుదల చేస్తామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేకపోయినని, ప్రస్తుతం మంత్రిగా నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ముందుంటానని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, స్క్రైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, దేశిడి శేఖర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపొందించేందుకు కొత్త రకం విత్తనాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మంది రైతులకు తెలియజేయాలని విజ్ఞాన కేంద్రాలను కోరారు. నూతన విత్తనాలను అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తల పాత్రను ప్రధాని ప్రశంసించారు. న్యూఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొత్తం 109 రకాల కొత్త రకం విత్తనాలను మోదీ విడుదల చేశారు. అధిక దిగుబడి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను తట్టుకునే వంగడాలు, బయోఫోర్టిఫైటెడ్ రకాల విత్తనాలను తయారీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇదొక ముందడుగని ప్రధాని అన్నారు.
IARIలో జరిగిన విత్తనాల విడుదల కార్యక్రమంలో శాస్త్రవేత్త రైతులతో సంభాషించారు ప్రధాని. కొత్త రకం విత్తనాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ ఆవిష్కరణలు వ్యవసాయంలో కీలక ప్రభావం చూపుతాయన్నారు. పోషకాహార ఎంపికల వైపు దేశ ప్రజలు మల్లుతున్నారని, మిల్లెట్లకు పెరుగుతున్న ప్రాధాన్యతను మోదీ గుర్తు చేశారు. సహజ వ్యవసాయం ప్రయోజనాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై సాధారణ ప్రజల్లో ఆరోగ్యపరమైన విశ్వాసం పెరుగుతుందన్నారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాబోయే 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను సహజ వ్యవసాయంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాని విడుదల చేసిన 109 రకాల విత్తనాల్లో 34 క్షేత్ర విత్తనాలు, 27 ఉద్యానవన పంటలకు సంబంధించిన విత్తనాలు ఉన్నాయి. క్షేత్ర పంటల విత్తనాలలో మినుములు, మేత పంటలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చెరకు, పత్తి, ఇతర తృణధాన్యాలు ఉన్నాయి. ఉద్యానవన పంటలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తోటల పంటలు, దుంప పంటలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, ఔషధ మొక్కలున్నాయి. ప్రజా జీవితంలో సిద్ధాంతాలు, విలువలు, సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజాప్రతినిధులను ఉద్బోధించారు. పోలీస్ స్టేషన్లపై, రెవెన్యూ కార్యాలయాలపై పెత్తనం కాకుండా అభివృద్ధిపై నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు. విజయవాడ శివారు నిడమానూరులో ఆత్మీయ సంగమం పేరుతో వెంకయ్య నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. నేటి తరం ప్రజాప్రతినిధుల ఆలోచనల్లో మార్పు రావాలని, చట్టసభల్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఉపయోగించాలని వెంకయ్య సూచించారు. రాష్ట్రంలోనూ ఆ పద్ధతి పాటించకుండా బూతులు మాట్లాడిన వారికి ఇటీవలి ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదురైందన్నారు. పార్టీలు వేరైనా అంతా ప్రత్యర్థులమే తప్ప శత్రువులు కాదనే భావన ఉండాలన్నారు. మనము చట్టసభల్లో సంప్రదాయాలను, ఉత్తమ సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలి. మన రాష్ట్రంలో కూడా కొంత అనుభవం అయింది మనకి. ఇష్టమైనగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మంత్రులను, లేకపోతే ఎదుటి వాళ్ళను, ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులను గురించి, చెల్లెళ్ళ గురించి, భార్యల గురించి, తల్లుల గురించి మాడాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు ఎవరి వ్యక్తులు గుర్తులు పెట్టుకొని చెప్పడాలి. దాని అవసరం ఏంటి? మనం చెప్పదలుచుకున్న విషయాన్ని గట్టిగా చెప్పాలి. అవతల వాడు తప్పు చేస్తే తప్పును వేరెత్తి చూపించాలి, నిలబెట్టాలి, నిలదీయాలి. ప్రత్యర్థులుగా చూడాలి తప్పితే శత్రువులుగా చూడకూడదు. వాడు ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాడు చట్ట ప్రకారం పనిచేయాలి. IAS, IPS అధికారులు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, రాజకీయ అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు. ఔషధాల దుకాణాల సంస్థ కీర్తి మెడికల్స్ 23వ అవుట్లెట్ ను కాకినాడలో ప్రారంభించింది. ఇది గోదావరి జిల్లాలోనే అతిపెద్ద ఔషధాల స్టోర్స్ అని, 24 గంటలు అందుబాటులో ఉంటుందని కీర్తి మెడికల్స్ ప్రతినిధులు తెలిపారు. ఇంటింటికి ఔషధాలు సరఫరా చేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. మధుమేహం, హైపర్ టెన్షన్, క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత ఔషధాలు, శస్త్రచికిత్సా పరికరాలు, వ్యాక్సిన్లు, వివిధ బ్రాండ్ల మందులు సరసమైన ధరలకు లభిస్తాయని చెప్పారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే 2 మందులు ఉన్నాయి, 2 మందులు లేవంటారు. సో ఈ కీర్తిలో అలా ఉండదు. ఇటు మన కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఈ 4 రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా, ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా, ఏ చిన్న హాస్పిటల్ అయినా, ఏ డాక్టర్ గారు ఏదైతే మందులు రాస్తారో అదే మందుల్ని పేషెంట్కి అందించడమే మా ముఖ్య ఉద్దేశం. క్వాలిటీ మెడిసిన్స్ మంచి డిస్కౌంట్తో ప్రజలకు అందిస్తూ 34 సంవత్సరాలుగా మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగుతున్నాము. ఈ కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా ప్రజల సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము. ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రాముడు వశిష్ఠుడిని అడిగాడు, వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వెల్త్? అన్ని సంపదలలోకి శ్రేష్టమైన సంపద ఏది అని అడిగాడు. దానికి వశిష్ఠుడు చెప్పిన సమాధానం రామాయణంలో, అది ల్యాండ్ కాదు, బంగారం కాదు, ధనం కాదు, అది యశస్సు. యశస్సు అంటే మంచి పేరు, కీర్తి అని అర్థం. కాబట్టి సూర్యుని కన్నా ప్రకాశవంతమైనది ఈ మంచితనం. కాబట్టి ఆ మంచి పేరు, ఆ మంచి కీర్తి, ఆ మంచి పేరు దీనికి కలకాలం ఉండాలి అని ఆశిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి గొప్ప, ఎలాగా ఇదే పెద్దది, ఇదే మంచి మెడికల్స్ ఏది అనగానే అందరికీ కూడా కీర్తి మెడికల్స్ అనేది మనసులో వచ్చే విధంగా ఇది వ్యవహారం ఉంటుందని ఆశిస్తూ మరొకసారి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్. భావితరాల్లో జాతీయవాదం పెంపొందించడానికి ఆనాటి స్వాతంత్ర ఉద్యమ యోధులకు నివాళిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేద్దామని ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. మన ముందు తరాల వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రం అందించారని ఆమె గుర్తు చేశారు.
మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని, ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి. జై హింద్. వరద ఉధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం గేటును కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు. షిమోగాలో వర్షాల దాటికి చైన్ లింక్ తెగి తుంగభద్ర డ్యాం 19వ నెంబర్ గేటు నదిలోకి కొట్టుకుపోయింది. దీంతో సుమారు 64 టీఎంసీల డ్యాం నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. గేటుపై ఒత్తిడి తగ్గించడానికి 90,000 క్యూసెక్కులను అధికారులు బయటకు వదిలేశారు. 64 టీఎంసీలు నిలుపుకోవాలని కర్ణాటక మంత్రి శివకుమార్ అధికారులను ఆదేశించారు. నీరు వృధాగా పోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి తుంగభద్ర బోర్డు వాళ్ళు రెగ్యులర్గా ప్రతి సంవత్సరము చేసే తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది చేశామంటున్నారు. గేట్లన్నీ కూడా తనిఖీ చేసాం, బాగున్నాయి అంటున్నారు. కానీ ఇక్కడ చైన్లు ఏవైతే పుల్లింగ్ చైన్లు ఉంటాయో వాటి సామర్థ్యం తక్కువగా ఉండి ఆ చైన్ తెగిపోవడం వల్ల మరి గేటు ప్రమాదకర పరిస్థితుల్లోకి వచ్చి కొట్టుకుపోయిందని అనిపిస్తూ ఉంది. మనం నిపుణులు కాదు, నిపుణులు తేల్చాలా కారణాలు ఏంటనేది. ఖచ్చితంగా ఇది మానవ తప్పిదమా కాదా అనేది తేలాలా. మరి దీనిపైన సమగ్రమైన విచారణ జరగాల. వైసీపీ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఆరోపించారు. విశాఖ జిల్లా చీపురుపల్లి మండలం పరిధిలోని తోటపల్లి కాలువ వద్ద రైతులతో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. సక్రమ పద్ధతిలో నీటి వనరులను ఉపయోగించుకొని ఖరీఫ్ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల తరపున కళా వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. 52,000 ఎకరాలకి ఈ రోజు మనం నీరు వదులుకోవటం జరిగింది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా ఆగస్టు 10వ తేదీ వచ్చింది కాబట్టి ఉభాలు జరిగితే దాని మీద వర్షాలు వచ్చినా మనకు కొంత సౌలభ్యంగా ఉంటుంది. వారబందీ పెట్టైనా పంట పండించడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న కాలువలు, పిల్ల కాలువలు ఈ మెయిన్ స్ట్రీమ్ లో ఉండేటటువంటిది కూడా రాబోయే 15 ఏళ్ల వరకు కూడా సరిపోయినటువంటి మంచి కార్యక్రమాన్ని చేసుకుందాం. దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. అన్ని ప్రాజెక్టులకు కూడా జంగిల్ క్లియరెన్స్ తొందరగా త్వరితగతిన చేయండి, వీలున్నంత వరకు చేసి పంటలు కాపాడటానికి నీరుని ఇమీడియట్ గా సకాలంలో వదలండి అని చెప్పి ప్రభుత్వం డబ్బు కూడా ఇస్తూ అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గాని ఆయన ప్రభుత్వం గాని 3 కోట్లు రిలీజ్ చేయకపోవటం వల్ల 3 సంవత్సరాలు ఇంచుమించు 1000 కోట్ల పంట మన ఒక్క నియోజకవర్గంకే పోయింది. కరువులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు కి 6 కోట్లు రిలీజ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద 500 కోట్ల దగ్గర రిలీజ్ చేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా క్లీన్ చేసి రైతులకు నీరు అందించాలనేటటువంటి జీవో ఇచ్చారు. యాదాద్రి కొండపైన విష్ణు పుష్కరిణి అఖండ దీపాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే దంపతులు పుష్కరిణిలో సంకల్ప స్నానమాచరించి అఖండ దీపాన్ని వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సత్రాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాత సాంప్రదాయాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకుంటూ ఇలా యాదాద్రికి మళ్ళీ పూర్వం తెచ్చే అదృష్టం నాకు కలిసినందుకు నా జన్మ ధన్యమైనదిగా రాష్ట్ర నలుమూల భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభంగా అయ్యే విధంగా అందరికీ అన్ని వసతులు కల్పించే విధంగా 1958లో ఇక్కడ 120 సత్రాలు ఉండే. అభివృద్ధి పేరు మీద ఒక్క సత్రం లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా వసతులు లేకుండా చేసింది కాబట్టి మళ్ళీ పూర్వం తెచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడ డార్మెంటరాలు కానీ, కొండపైకి ఆటోలు కానీ, కొండపైకి ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం కానీ, కొబ్బరికాయ కొట్టేది కానీ, అఖండ జ్యోతి కానీ ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర నలుమూల భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి మాఫియా గుట్టురట్టయింది. కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ఉత్తరాఖండ్ కు భద్రాద్రి జిల్లా మీదుగా తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. 4గురిని అదుపులోకి తీసుకుని 13 లక్షల విలువ చేసే 53 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
5గురు ఆ కారులో వస్తున్నారు, ఒకరు పారిపోతారు, మిగతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు. ఎక్కడి నుంచి ఏది వస్తుందంటే వాళ్ళు మేము మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి తీసుకొని వస్తున్నాం, ఇది ఉత్తరాఖండ్ తీసుకెళ్తున్నాం, దీని మీద అక్కడ తక్కువ రేట్లో తీసుకొని అక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పడదాం అనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నారు. ఇది మొత్తం 53 కిలోలు. దీని వాల్యూ వచ్చేసి 13,12,000 దాకా 25,000 దాకా అప్రాక్సిమేట్లీ వాల్యూ వేస్తున్నాం. ఇంకొక 4 ఫరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకొని కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హర్యానాలోని గుడ్గావ్లో రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అంబాలాలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. అనేక చోట్ల మోకాల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. కర్నాల్లో 36.8, సిర్సాలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్లోని పఠాన్కోట్లో 82, గుర్దాస్పూర్లో 68.8, అమృత్సర్లో 57.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో పెట్టుబడుల విస్తరణకు అమెజాన్ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ కెర్రీ పర్సన్ కంపెనీ బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్లో డేటా సెంటర్ను విస్తరించి మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అమెజాన్ కంపెనీకి చెందిన అతిపెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్లో ఉందని గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో కొత్త హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ప్రయోగించే ఆలోచనలో ఉన్నట్లు మంత్రికి వివరించారు. హైదరాబాద్ లో తమ క్లౌడ్ సదుపాయాలను మరింత విస్తరించే అవకాశాలపై చర్చలు జరిపారు. హిండెన్బర్గ్ నివేదికపై విపక్షాల విమర్శలను బీజేపీ కొట్టిపారేసింది. దేశంలో ఆర్థిక అస్థిరత నెలకొనేలా చేసేందుకు హిండెన్బర్గ్ తో కలిసి విపక్షాలు కుట్ర పన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది ఆరోపించారు. సెబీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. గత ఏడాది అదానీ గ్రూప్ సంస్థలపై చేసిన ఆరోపణలకు హిండెన్బర్గ్ కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. హిండెన్బర్గ్ నివేదికలను ఎత్తి చూపడం ద్వారా విపక్షాలు ఆ సంస్థతో కలిసి కుట్ర పన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఎదురుదాడికి దిగారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడే విదేశాల నుంచి ఇలాంటి నివేదికలు విడుదలవుతుంటాయని, ఆ విషయం విపక్షాలకు బాగా తెలుసని సుధాంశు త్రివేది వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల వసతి గృహంలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె భవనంలో 600 మంది బాలికలు ఉండగా వారికి 15 స్నాన గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో తెల్లవారుజాము 3 గంటలకే స్నానాలకు నిద్ర లేవాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. భోజనంలో పురుగులు ఉంటే అలాగే వడ్డిస్తున్నారని, వర్షం పడితే తరగతి గదులన్నీ జలమయం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు కోరుతున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.